ఒక మనిషిని వివేకము గల వ్యక్తిగా సిద్ధపరచాలంటే ఇంకొక మనిషి యొక్క అవసరత ఉంది. సహవాసము ఎందుకు? ఎవరి సంఘంలో వాళ్ళు చేసుకోవచ్చు. చాలామంది ఎవరి సంఘంలో వాళ్ళు చేసుకుని నేను ఇంతమంది ఆత్మను సంపాదించినా, నేను ఇన్ని మందిరాలు కట్టినా, నేను ఈ సేవ చేసినా, మీ సేవ ఈ సేవ ఏంటో సేవ చేసిన, ఈ సేవ మీ సేవ ఏ సేవ ఏంటో చేసి బడాపని చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నీ సంఘం ఇంకొక సంఘానికి వివేకం పుట్టించేలాగా హెల్ప్ చేసావా? కానీ నీ సంఘానికి వివేకం రావడానికి ఎవరో ప్రయాసపడితేనే నువ్వు ఇంత అడివయ్యావు. మరి నువ్వు ఎంతమందిని చేసావు? ఇది ఒక కోర్స్. నేను మీ ఇక్కడ నాకు సమీపంగా ఉండే ఒక పాస్టర్ గారు, మన్నా చర్చికి సంబంధించిన పాస్టర్ గారు, చాలా చిన్న ఆయన, పాపం హార్డ్ వర్కర్. ఆయన చాలా హార్డ్ వర్కర్. ప్రతి ఇంటికి ఖచ్చితంగా వెళ్ళి ఆయన టైం టేబుల్ ప్రకారం ఆయన వెళ్ళి చెబుతూనే ఉంటాడు సువార్త. అవతరాలు చీకొట్టినా చేతికరించిన ఏం చేసినా కానీ పాపం ఆయన మాత్రం ఏమాత్రం వెనుకంత వేయక పర్ఫెక్ట్ సేవ చేస్తా ఉన్నాడు. ఆయన ఒక మందిరం కట్టుకోవాలంటే పక్కనే నేను సివిల్ కాంట్రాక్టర్ని ప్లస్ పాస్టర్ గారిని కాబట్టి నా దగ్గరికి వచ్చి చాలా దగ్గర మా పక్కనే చర్చెస్ వచ్చి, అయ్యా ఇట్లా నేను మందిరం కట్టుకుంటున్నాను, నాకు మీ సహాయ సలహాలు కావాలి. ఓకే బ్రదర్ అన్నాను. ఆ పని అంతట్లో కూడా నేను ఎన్ని రకాలుగా సహాయం చేయగలగాలో, ఎన్ని రకాలుగా సలహాలు ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చి అది కట్టబడేట్టుగా నా వంతు సహాయం కదా, నా వంతు సహాయము. ఒకడు తన చెలికానికి అవసరమైన వివేకము, అవసరమైన జ్ఞానము, అవసరమైన సహాయము చేసి నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఆ మన్నాకు చెందిన పెద్ద ఆయన దాని ఓపెనింగ్కి వచ్చారు. నన్ను పిలిచారు కానీ నేను ఎందుకు వాళ్ళు చేసుకుంటారు లేనట్టుగా నేను వెళ్ళలేదు. వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటా ఆ ఓపెనింగ్ ముందు కలిసి ఆ పాస్టర్ గారు ఆ నాయకుడు మాట్లాడుకుంటా, చాలా బాగా చేసావురా, చాలా ఫాస్ట్గా కట్టావు, సివిల్లో నీకు పెద్ద అనుభవం లేకపోయినా ఇంత బాగా ఎట్లా చేసావు, ఇంత ఫాస్ట్గా ఎలా చేసావు, మెజర్మెంటు గోడలు అన్నీ బాగున్నాయి అంటే, అయ్యా ఇది నాది కాదు, ఇక దగ్గరలో పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నారు, బేతేలు ఆయన మాకు ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది హెల్ప్ చేశారు, అందుకనే ఇంత సుందరంగా ఇంత కరెక్ట్ అలైన్మెంట్స్తో మంచిగా కట్టుకోవటం జరిగిందయ్యా. ఏంటంటే పక్కనే ఉన్న పాస్టర్కి హెల్ప్ చేశాడా? ఇది విచిత్రమైన మాటగా ఉందిరా. ఎవరైనా పిలువు అంటే ఆయన రాలేదయ్యా, రాకపోతే వదులుతామంటరా, నీ పని గురించి ఇంత సహాయం తీసుకున్నావే, వెంటనే పోయి ఆయన కొట్టరా, ఐ వాంట్ టు సీ హిమ్. ఎవర్రా? పక్కనున్న పాస్టర్కి హెల్ప్ చేసేవాడు. నీ చర్చి ఇక్కడ, ఆ సహోదరుని చర్చి పక్కన, వెళ్తావా? ఒకడు చెలికానికి వివేకము పుట్టించును అనే వాక్యం యొక్క నెరవేర్పు నీ పక్కన, నీ నైబర్ పాస్టర్, నీకు ఇమ్మీడియట్గా దగ్గరగా ఉన్న పాస్టర్ వద్దకు వెళ్ళావా? వాడికి వివేకం పుట్టించావా? అతను ఎక్కడ జ్ఞానం తక్కువ ఉందో జ్ఞానం చెప్పావా? ఎక్కడ సహాయం కావాలో అక్కడ సహాయం చేసావా? పిలుచుకురా అంటే వచ్చేసేసి, అయ్యా పెద్ద ఆయన పిలుస్తున్నాడు, నన్ను పిలిచి నాకు ఆయన తెలియదు కదా అన్న, నేను చెప్పాగా అన్న, నువ్వు చెప్పడం ఏంట్రా బాబు, నాకు చెప్పేంటి, నేను రిలాక్స్గా ఉండేవాడిని, అటు ఇటు పోయేటోడిని కాదయ్యా నేను అంటే, లేదయ్యా రమ్మన్నా అంటే వెళ్ళా. ఇది ఎలాగ తప్పగా వెళ్ళగానే ఐ విల్ అప్రిషియేట్ యు పాస్టర్. నైబర్ పాస్టర్ నువ్వు హెల్ప్ చేసావా? నీ బ్రాటప్ ఏంటి, ఎక్కడ పుట్టావు అంటే, నీ మంటి ఏంటి, భూమిలో మన్ను చాలా ఉంది కానీ ఏ మట్టిలోంచి వచ్చావు? అర్థమైందా? ఏం లేదులే. ఏ మంటి, నీ మంటి ఏంటి, నువ్వేంటి, నీ బ్రాటప్ ఏంటి, నీ సంగతి ఏంటని చెప్పి అడిగాడు. అంటే ఏదయ్యా, ఇది మారుమూరు పల్లెల్లో చిన్న సంఘం ఒక సేవకుడు కట్టుకున్నాడు. ఆయన ఒక చక్కటి వైరాగ్యంతో మా తల్లుల్ని వాక్యం చేత ప్రభావితం చేశాడు. ఒక కంచెగల తోట ఎలా ఉందో
ఒక దైవజనుడి యొక్క పర్యవేక్షణలో మేము పెరిగాం. మా బాగోగులన్నీ ఆయన చూసుకునేవాడయ్యా. మా ప్రతి అవసరతకు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడయ్యా. ఆయన నేర్పిన వాక్యమే, ఆయన నేర్పిన సంగతులే మేము మా జీవితంలో అన్వయించుకుంటూ ఉన్నాం. నాకు ఒక విషయంలో జ్ఞానం ఉన్నది, ఆ విషయంలో నా పక్క నా సహోదరునికి జ్ఞానము తక్కువ ఉన్నది. ఒకడు తన చిరికానికి వివేకము పుట్టించింది ఇదిగా కదా. అంటే ఈ వాక్యం అప్పుడు చెప్పలేదండి, ఇప్పుడు మీకోసం చెప్తున్నాను. ఇలా హెల్ప్ చేశానంటే ఎంత పెద్ద మనసు కావాలి. పక్క సేవకుడు తనకంటే నీ మందిరం నీ సొంతమా అన్నాడు. కాదండి, అద్దె కడుతున్నానండి. అద్దె కట్టే పాస్టరు పక్కన ఉన్న పాస్టర్కి దేవుడు మందిరం ఇస్తే తట్టుకోగలడా? తట్టుకోని వాళ్ళని నేను చాలామంది చూసా, కానీ తట్టుకునేవాడిని నేను ఒక్కనే చూశానయ్యా. అంతేకాదు, దగ్గరుని కట్టావా? దైవ సేవకులారా, సంఘమా, మనము మన డాక్ట్రిన్, మన సంఘము, ఆ పేర్ల గురించి ఘనంగా చెప్పుకుంటాం. సంస్థ పేరు ఘనంగా చెప్పుకుంటాం. ఫలానా సంస్థకు సంబంధించిన వాళ్ళం మేము తెలుసా అంటాం. నో యూస్. ఆ సంస్థ యొక్క పితామహుడు ఎవరైతే ఉన్నారో అతని లక్షణాలు, అతని వైరాగ్యం నీకుందా? లేదా ప్రభు యొక్క గుణ లక్షణాలు నీకున్నాయా? ఆర్ యు క్రిస్టియన్? ఇక్కడ క్రిస్టియన్స్ అంతా గట్టిగా స్తోత్రం చెప్పాలి. సందేహం ఉందా ఏంటి? పేరు క్రిస్టియన్, క్రీస్తు యొక్క స్వభావం, పొరుగువాడు, చిలికాడు, నైబర్ కదా, అతనికి ఉపయుక్తంగా. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగ్జామిన్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి మీకు మీరే. ఎంతమంది మీ చెలికాళ్లకు, నీ నైబర్స్కు, నీ తోటి సేవకునికి, నీ పొరుగువానికి నువ్వు హెల్పింగ్గా ఉన్నావు? ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, ప్రాపర్ సహాయం చేసి అతను ఎదగటానికి నువ్వు హార్ట్ఫుల్గా సహకరించావు. ఒకవేళ ఎస్, నా జీవితంలో నేను చాలామందికి లిఫ్ట్ ఇచ్చాను, చాలామందికి సహాయం చేశానంటే నువ్వు మా ఊరు మంటిలోంచి తీయబడలేదు రాబోయ్, నీ మంటి స్పెషల్ అని ఇదిగో ఇంతమంది సపోర్ట్ కూడా చెబుతున్నారు. మన క్యారెక్టర్, మన శీలం దేనిలో ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి.